కథ పేరు 'చివరి పేజీ'. సాయి రోజు ఒక పాత బస్ స్టాప్ దగ్గర కూర్చొని నోట్‌బుక్‌లో ఏదో రాస్తూ ఉండేవాడు. వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు చూసి "ఏం రాస్తున్నావోయ్" అని అడిగితే చిరునవ్వుతో "నా జీవితం" అనేవాడు. ఒకరోజు ఒక యువతి వచ్చి "నీ జీవితం అంత గొప్పగా ఉంటుందా?" అని ఆసక్తిగా అడిగింది. నెమ్మదిగా "ఇంకా పూర్తి కాలేదండి" అన్నారు. రోజులు గడిచాయి. సాయి అక్కడ కనిపించటం లేదు. ఆ బస్ స్టాండ్ దగ్గర ఒక నోట్‌బుక్ కనిపించింది. తెరిచి చూశారు. అందులో చిన్న చిన్న కథలున్నాయి. ప్రతి కథలో ఒక ఆశ, ఒక బాధ, ఒక పోరాటం. చివరి పేజీ వచ్చేసరికి ఒకే ఒక వాక్యం ఉంది. అది ఇలా ఉంది. ఇది చదువుతున్న నువ్వే ఈ కథకు ముగింపు. ఈ వాక్యం చదివిన ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగిపోయారు. తమ జీవితాన్ని తాము ఎలా రాస్తున్నామో ఆలోచించారు. ఆ రోజు నుంచి ఆ బస్ స్టాప్ దగ్గర చాలామంది కొంచెం నిశ్శబ్దంగా కూర్చొని తమ జీవితం ఎలా జరిగింది ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. సాయి ఎవరో తెలీదు. కానీ అతను వదిలిన కథలు ఎందరో జీవితాలను మార్చింది.